రెండో పెద్ద సమస్య ఒకటి వచ్చింది అక్కడ. నిన్నటి రోజునొచ్చి గోపకాంతలందరూ ఆయన మీద చాడీలు చెప్తే యశోద నమ్మలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు పట్టుకో చూద్దాం, మేము పట్టుకోలేదు అంటున్నావుగా, నువ్వు పట్టుకో చూద్దాం తప్పు చేసినప్పుడని వాళ్ళందరూ వచ్చి నించున్నారు. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, కుండ బద్దలు కొట్టేశాడుగా, వచ్చి గోడ దగ్గర నిలబడి చూస్తున్నారు ఎలా పట్టుకుంటుందో చూద్దామని. ఇప్పుడు ఆవిడికి పట్టుకోకపోతే తలవంపులు, వీళ్ళందరూ చూడరు, పెద్ద పట్టుకుంటా అన్నావుగా, మేము పట్టుకోలేదన్నావుగా, నువ్వెందుకు పట్టుకోలేకపోయావు అంటారు. పిల్లవాడు చూస్తే దొరుకుతాడని ఆవిడికి నమ్మకం లేదు, పారిపోతాడు. అందుకని ఆవిడేం చేసిందంటే పాపం ఏదో పెద్ద యుద్ధానికి వెళ్ళేటటువంటి దానిలా ఆ చీర తీసింది, ఆ కొంగు ఇలా దోపుకుంది, ఆ జుట్టు తీసింది, ఇలా ముడేసుకుంది, ఆ పువ్వులన్నీ గట్టిగా లోపలికి సర్దుకుంది, ఆ నగలన్నీ తీసుకుంది, ఇలా రవికలోకి వేసుకుంది, వేసుకున్న గాజులవి పైకి పెట్టుకుంది. అంటే పిల్లవాడి వెనక పరిగెత్తడానికి వీలుగా సిద్ధం చేసుకుంది రంగాన్ని. చేసుకుని మనసులో ఒక మాట అనుకుంది, లాలనమున బహుదోషములూలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. మా పిల్లాడని ముద్దు చేస్తే వృద్ధిలోకి రాడు, అప్పుడప్పుడు ఒక దెబ్బ పడుతుంటే వాడికి పథ్యమది, అందుకని వాళ్ళ కొడతాను కృష్ణుండని అని గబగబా బయటికి వచ్చి చూసింది. తొందరపడి బయటకు వచ్చేసింది అనుకోండి పారిపోతాడు. తలుపు చాటు నుంచి చూసింది. వికచకమలనగిన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న ఉలుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ వెన్న తీసుకెళ్లి కోతికి పెడుతున్న చిన్ని కృష్ణుడు కనబడ్డాడు గోడ దగ్గర రోలు తిరగేసి ఎక్కి. ఆవిడ గబగబా పట్టుకోవడానికి పరిగెత్తింది. అన్నిటినీ అయితే నిగ్రహించింది, కానీ పాదములకు పెట్టుకున్న మంజీరములు అవి ధ్వని చేస్తున్నాయి. అవి ధ్వని చేస్తాయి, మెడలో వేసుకున్నటువంటి గొలుసులు ధ్వని చేస్తాయి, అవన్నీ మంగళధ్వనులు. ఆ ధ్వనులు విన్నాడు, ఒక్క దూకు దూకేసి పారిపోయాడు. సరే పాపం చాలా కష్టపడింది పట్టుకోవడానికి. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టున నిపట్టు వాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు బెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు చెరుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపచు చిన్ని వెన్న దొంగ చిక్కెనుచు కొట్ట చేతుల పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఆ స్తంభాలు, పెద్ద ఇల్లు, పరిగెత్తింది, అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుని కొడదామనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడు, ఆ ఏడుస్తున్నవాడు విలాసుకుడు వర్ణించాడే, ఆ చిన్ని కృష్ణుడిని చూసేటప్పటికీ కొట్టలేకపోయింది. కొట్టను కానీ కట్టేస్తాను. ఆయనే మాటలా ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. ముగ్ధమోహన స్వరూపం. ఆయన్ని కొట్టడానికి చేతులు ఆడతాయి. ఆ పూతనంత దానికి ఆయన్ని చూస్తే మురిసిపోయింది బాలహంతకి. కాబట్టి కొట్టలేకపోయింది. కొట్టలేక కట్టేస్తాను. కట్టేయాలంటే తాడు ఉండాలి కదా, అక్కడ చేశాడు దామోదర లీల. ఆవిడ ఒక్కొక్క ఇంట్లో ఒక గదిలోకి ఎడుతోందో తాడు తీసుకొస్తోంది. ఈలోగా పిల్లాన్ని నిశ్శబ్దంగా వెళ్ళి రాదుగా. అమ్మ కోపం వస్తే, గొప్ప కొడుకు పుట్టావురా నాయన, ఎంత ప్రారంధం రా, ఎంత పుణ్యాత్ముడివిరా, నువ్వు పుట్టిన తర్వాత ఎక్కడలేని అప్రతిష్ట వస్తోందిరా, మన ఇంట్లో వెన్న లేదా, నెయ్యి లేదా, నేనేమన్నా దాచుకున్నానా, ఎందుకురా ఇల్లు తిరిగి వెన్న తింటావు, నెయ్యి తింటావు, దొంగతనం చేస్తావు, అప్రతిష్ట ఎవరి నోట చూసినా నీ గురించే కదరా, పరువు పోతోందిరా అంటోంది. నేను ఇవాళ కట్టేస్తాను రే అంటోంది. ఏదో పెద్ద దండకం జరుగుతోంది. లౌకికంగా అమ్మ ఎలా ప్రవర్తిస్తుందో అలాగే చేయి పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది. తాడు మీదే శంకరాచార్యుల వారి శ్లోకమంతా తాడు కవ్వం మీదే నడుస్తుంది. అందుకని ఇప్పుడు ఆ తాడు కోసం వెళ్ళింది. అందుకే ఆయన సహదేవుడి లీల తీసుకోవాలా, దామోదర యశోద కట్టిన లీల తీసుకుంటున్నారు. పక్క గదిలోకి వెళ్ళి ఆ కవ్వానికి వాడి అరిగిపోయిన తాళ్ళు ఒక్కొక్కటి తీసుకొస్తోంది.